श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। योऽं तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। नन्दना यदुनन्दना नन्दना यदुनन्दना आनन्दना चित्तचन्दना आनन्दना चित्तचन्दना वन्दना गुरुवन्दना वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना वन्दना यदुनन्दना आनन्दना चित्तचन्दना आनन्दना चित्तचन्दना। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం దశమస్కందమునందు గడిచిన సత్సంగంలో మనం రాస మహోత్సవం రాసలీలను విన్నాం. ఆ రాసలీల అనేటువంటిది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సందేహం పరీక్షిత్తుకు కూడా కలిగినది. ధర్మ ప్రతిష్టాపన కోసం అవతారం ఇచ్చినటువంటి భగవంతుడు ఇలా డాన్స్లు ఆడటము, పాటలు పాడటము, పరస్త్రీలతోటి విహరించటం ఇవన్నీ సమంజసమానికి అడిగాడు. అడిగితే దానికి సుఖదేవులు వారు ముక్కు మీద వేలు వేసుకుని అయ్యయ్యో పరీక్షిత్ అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ఈశ్వరుడు అధర్మముగా ప్రవర్తించినట్లుగా కనపడినా కూడా కనపడుతుంది అంతే, అది అధర్మం కాదు. ఇది ఎలాగంటే నటనం చేసేటువంటి నర్తకి అప్పుడప్పుడు ఆ నటనమును చక్కగా తాళబద్ధముగా చేస్తూ మధ్యలో చతురంగమనే ఆడతారు. చతురంగం అంటే
కొంచెం తాళం తప్పినట్లుగా అభినయనం కొంచెం వ్యంగ్యముగా మారినట్లుగా ఉంటుంది. చక్కగా నర్తనం చేసేటువంటి నర్తకికి అలా మధ్యలో ఒక చిన్న తాళభంగం, ఆ చతురంగం అనేటువంటిది ఆడటం అనేటువంటిది ఒక ఎక్స్ట్రా అందాన్ని ఇస్తుందే కానీ అది తప్పు కాదు. అలాగే ఈ ఈశ్వర భావం ఉన్నటువంటి జ్ఞానులు కానీ భగవంతుడు ఇలా ఒక విషయాన్ని తాను చేసి చూపించాడంటే అది మనందరము అనుసరించి చేయమని కాదు. అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే ఆ ఈశ్వర శక్తి ఉన్నప్పుడు ఆయనకు ఎవరినో లోకంలో భక్తులను ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఇలాంటివి ఏవైనా చూడటానికి ధర్మమునకు అసంబంధముగా ఉన్నట్లుగా కనిపించినా కూడా అది ఎవరైనా అలా అనుసరించాలని అనుసరిస్తే వాడు నశించిపోతాడు అని ఒక కఠినమైనటువంటి వాక్యాన్ని చెప్పి పరీక్షితు యొక్క ప్రశ్నకు సుఖదేవులు వారు సమాధానం ఇచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చివరిలో ఫలశ్రుతిని కూడా విన్నాము. అది కూడా ఏం తెలియజేస్తున్నది? ఎవరైతే ఈ రాసలీలను రాసపంచాధ్యాయిని పారాయణం చేస్తారో, శ్రద్ధతో వింటారో, భక్తితోటి వింటారో వాళ్ళకి మనస్సులో నుంచి కామం అనేది తొలగిపోతుంది, హృద్రోగము తొలగిపోతుందని చెప్పి సుఖదేవులు వారు అక్కడ చెప్పారు. కాబట్టి అర్థమేమిటి అప్పుడు? మరి రాసలీల అనేటువంటిది కామాన్ని కలిగించేదో, ఏదో లౌకికమైనటువంటిది అందరూ చేసే డాన్స్ లాంటిదో అటువంటి ప్రవర్తన అనుకున్నట్లయితే అలాంటి ఫలాన్ని ఎలా ఇస్తుంది? కాబట్టి దానిని కూడా మనం అర్థం చేసుకోవాలి. రాసలీల అనేటువంటిది భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం. దాని గురించి మనము చక్కగా విన్నాము గడిచిన సత్సంగంలో. ఆ తరువాత భగవంతుడు వచ్చి వేరే ఏమేమి లీలలు చేశాడు అనేటువంటిది చూసేటప్పుడు ఆ తర్వాత అధ్యాయంలో చెప్తున్నారు సుఖదేవులు వారు, సుదర్శనుడు అనేటువంటి ఒక విద్యాధరుడు కొండశిలువ రూపంలో పుట్టి ఉన్నాడు. ఒక శివరాత్రి సమయంలో వీళ్ళందరూ కూడా శివుని పూజ కోసం అంబికావనమునకు వెళ్ళారు. ఎవరు? ఈ గోకుల వాసులందరూ. అక్కడ అలా వెళ్ళినప్పుడు రాత్రి, శివరాత్రి అంటే అక్కడే కూడా నిద్రపోతారు కదా, శివరాత్రి నిద్రపోరు, జాగారం చేస్తారు కదా. అటువంటి సమయంలో ఈ ఆకలితో ఉన్నటువంటి కొండశిలువ రూపంలో ఉన్నటువంటి సుదర్శనుడనే విద్యాధరుడు నందుడిని వచ్చి చుట్టుకున్నాడు. ఎవరిని? కృష్ణుడి యొక్క నాన్నగారిని. అప్పుడు అందరూ చాలా కేకలు వేసి అట్లా దుఃఖపడుతుంటే కృష్ణుడు వచ్చి ఆ కొండశిలువ పాముని తన కాలుతోటి అలా తాకాడో లేదో అది దివ్యమైనటువంటి విద్యాధర రూపం తీసుకొని దర్శనమిస్తే నమస్కారం చేస్తూ కృష్ణుడికి, అప్పుడు ఏదో శాపము చేత ఇతడికి శాపం వచ్చింది. ఎక్కడో ఏదో తప్పు చేశాడు. ఋషులు, అంగీరస గోత్రానికి చెందినటువంటి ఋషులు శపించారు ఇలా జన్మించమని. ఇప్పుడు భగవంతుడి యొక్క పాదము తాకుట చేత, స్పర్శ ఏర్పడుట చేత విముక్తుడైనాడు. సో ఇలాగా సుదర్శనుడి ఉద్ధారణం. అతడి తర్వాత నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి తన లోకమునికి తాను వెళ్ళిపోయాడు. అలాగే శంఖచూడు అనేటువంటి మరొక కుబేరుడి యొక్క అనుచరుడు, అతడు కూడా ఎప్పుడైతే ఈ గోపాలకులు, గోపికలు, గోపికలు ముఖ్యముగా కృష్ణ బలరాములతోటి ఇట్లా యమునా నది తీరంలో ఆడుకుంటున్నప్పుడు ఒక రోజున ఏం చేశారంటే, అతడు చూసి ఈ గోపికలందరినీ కూడా తన మాయాశక్తి చేత గోపికల సముదాయం మొత్తాన్ని కూడా ఇంకొక దిక్కు వైపుకి తిప్పి దూరంగా ఎలా తీసుకెళ్ళిపోతుంటే
అది చూసినటువంటి బలరామకృష్ణులు, ముఖ్యంగా కృష్ణుడు అక్కడ వాళ్ళ వెనక పరిగెత్తి వెళ్ళాడు. పరిగెత్తి వెళ్ళి అతడికి భయం వేసింది శంఖచూడుడికి. ఇంకా కృష్ణుడు నన్ను వదిలిపెట్టడని చెప్పి ఆ స్త్రీలనందరూ అతడు వదిలేసి వెళ్ళిపోయాడు. బలరాముడు స్త్రీలను రక్షించుటకున్నాడు. కృష్ణుడు శంఖచూడు వెనక వెళ్ళి అతడిని తల మీదట మణి ఉంది, చింతామణి, చూడామణి, దానిని ఉడబెరికేసి అతడిని సంహరించాడు. ఓకే, అలాగా ఆ శంఖచూడు యొక్క ఉద్ధారణము కూడా చెప్పబడినది. ఆ తరువాత గోపికా యుగళ గీతమని చెప్పి మరలా ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి ఒకసారి చక్కగా పాటలు పాడుతూ ఆటలాడుతూ ఈ గోపికలతోటి గోపాలకులతోటి యమునా నది తీరంలో విహరించటం చెప్పబడినది. శ్రీశుక ఉవాచ, గోకులంలో అంతటా ఎక్కడ చూసినా కూడా కృష్ణుడి యొక్క నామస్మరణము, కృష్ణుడి యొక్క లీలలనే స్మరిస్తూ గోపికా స్త్రీలందరూ ఏవం భజ స్త్రియో రాజన్ కృష్ణలాలానుగాయతీ రేమిరే హస్యు సచ్చిత్తాః తన్మనస్కా మహోదయాః. వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా ఆ కృష్ణుడి యొక్క రూపము నామంలోనే లగ్నమై ఉండేది. అటువంటి వాళ్ళకి పగలంతా కూడా ఆ లీలలనే గానం చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తరువాత అధ్యాయంలో వృషభాసురుడు అనేటువంటి మరొక రాక్షసుడు వచ్చాడు. ఓకే, ఈ వృషభాసురుడు నిజముగా అతడి పేరు అరిష్టుడు. అరిష్టుడనే రాక్షసుడు ఎద్దు రూపంలో వచ్చి ఎదుర్కొంటే అతడిని కూడా శ్రీకృష్ణుడు వెనక 2 కాళ్ళను పట్టుకొని గిరగిరగిర తిప్పి దాన్ని విసిరి పారేశాడు. ఆ రాక్షసుడికి కూడా విముక్తుడైనాడు. సో ఇలాగా వృషభాసురుడు ఉద్ధారణము. అట్లా అరిష్టుడు అతడి పేరు నిజముగా. ఆయన తర్వాత నారదులు వారు ఏం చేశారు ఈ మధ్యలో, ఇంక ఇప్పుడు కథ కొంచెం క్లైమాక్స్కి రావాలి కదా. కంసుడి దగ్గరికి వెళ్ళి కంసుడితోటి ఆయన ఇలా చెప్పాడు, దేవతలు పన్నుతున్నటువంటి ఈ పన్నాగం, నువ్వు ఆ రోజు ఆకాశవాణి నుంచి విన్నటువంటి ఆ మాటలు అవి సత్యమే. దేవకికి చివరిగా పుట్టినటువంటిది ఆడపిల్ల, అది ఇక్కడిది కాదు, అది యశోదకు పుట్టినటువంటి ఆడపిల్ల. ఇక్కడ దేవకికి మగపిల్లవాడే పుట్టాడు. ఆ మగపిల్లవాడు అక్కడ వసుదేవుడు నంద గోకులమునకు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. అలాగే బలరాముడు అక్కడ రోహిణికి పుట్టినవాడు. వీళ్ళిద్దరు కూడా అక్కడ పెరుగుతున్నారు. వీళ్ళ చేతుల్లో నీకు మరణం ఉందని చెప్పారు కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండు ఓ కంస అని చెప్పి ఇలా చెప్పి ఆయన్ని ప్రేరేపించాడు. భోజరాజు అయినటువంటి కంసుడి గట్టికి కృష్ణుడి యొక్క రహస్యం, నీ యొక్క అనుచరులైనటువంటి అనేక మంది రాక్షసులను పూతన, ధేనుకాసుర, బకాసుర, అఘాసుర, ఒకళ్ళ ఇద్దర అందరినీ సంహారం చేసింది ఆ కృష్ణుడే అని చెప్పంగానే భోజరాజు అయినటువంటి ఈ కంసుడికి చాలా కోపం వచ్చింది, టెన్షన్ పెరిగింది, బ్లడ్ ప్రెషర్ పెరిగింది. వెంటనే మరొక రాక్షసుని పిలిచాడు. కేశి అనే రాక్షసుడిని పిలిచి, నువ్వు ఆ కృష్ణుడిని బలరాముని ఇద్దరిని చంపు వెళ్ళు అని చెప్పి పంపించి ఆ తర్వాత ఇక్కడ కంసుడు ఇంతమంది రాక్షసులని కృష్ణుడు చంపేశాడు, ఈ కేసిని మాత్రం చంపడా ఏమిటి అని అతడికి భయముగానే ఉన్నది. అందుకని అందరూ తన యొక్క ముఖ్యమైన అనుచరులను అందరినీ పిలిచి వాళ్ళందరితోటి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరితోటి? ముఖ్యంగా ముష్టిక, చాణూర, శలుడు, తోషడు, మల్లులందరూ, మంత్రులను, మావటి వాళ్ళను అందరినీ కూడా పిలిచి ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. ముష్టికుడు, చాణుడు, మీరిద్దరూ నా మాటలు వినండి అని చెప్పి
ఆ వసుదేవుడికి పుట్టినటువంటి ఆ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడు. బలరాముడు కృష్ణుడు అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ వలన నాకు మరణం ఉందని చెప్పబడింది కదా ఆకాశవాణి. కాబట్టి నేను వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను, ఎలాగో మీరు వాళ్ళని సంహరించాలి అని చెప్పి, దానికోసం ముఖ్యంగా ఆ ఏనుగు మావటివాడిని పిలిచి కువలయాపీడ్ అనేటువంటి ఆ ఏనుగును దానికి మదమెక్కించి ఆ మల్ల యుద్ధ రంగ ద్వారంలోనే కృష్ణుడు లోపలికి వచ్చేటప్పుడే సంహరించేట్లుగా దానిని కృష్ణుడి మీదకి వదలాలి అని చెప్పి, ఇదంతా చేయటానికి మరి ఒక కారణం ఉండాలి కదా, ప్రజలకు వచ్చి తెలియాలి. ప్రజలందరూ కూడా కొంచెం కొంచెం తెలుసుకున్నారు. కృష్ణుడుట వసుదేవుడి కొడుకేట, ఆ బృందావనంలో పెరుగుతున్నాడుట, అతడేట ఈ రాక్షసులందరినీ చంపింది, వాళ్ళని చంపింది, గోవర్ధన పర్వతం ఎత్తినది, కాళీయ మర్దనం చేసిందని చెప్పి జనాలకు అక్కడక్కడ తెలుసుకొని అనుకుంటున్నారు. సాక్షాత్తు నారాయణ భగవానుడేట కృష్ణుడే ఇక్కడ జన్మించాడు అని అందరూ చాలా లోపల సంతోషపడుతున్నారు. బయట చెప్పడానికి భయపడతారు, ఎందుకంటే కంసుడు యొక్క రాజ్యంలో ఉన్నారు కదా. అప్పుడు ఏం చేశాడు, జనాలందరికీ తెలియాలి, జనంలో నా మీద వాళ్ళందరికీ నమ్మకం కలగాలి అని చెప్పి పెద్ద ధనుర్యాగం చేద్దాం మనం. ఆ ధనుర్యాగం చేసేటప్పుడు దానిని చూడటానికి వాళ్ళందరినీ రమ్మని బృందావనం ఆ గోకుల వాసులందరినీ ఆహ్వానిస్తాం అని చెప్పి అప్పుడు అందరూ వస్తారు. అందరూ చూస్తుండగానే ఆ కృష్ణుడు బలరాములను ఇక్కడ సంహారం చేస్తాం అని చెప్పి ఇలా వాళ్ళందరితోటి మాట్లాడుతూ తర్వాత ప్రియహితుడైనటువంటి సన్నిహితుడైనటువంటి అక్రూరుడిని పిలిచి, కంసుడు అతడికి కూడా నువ్వు బృందావనమునకు వెళ్ళి ఆ కృష్ణ బలరాములను నేను చెప్పినట్లుగా ఆహ్వానించినట్లుగా ధనుర్యాగం చూడటానికని చెప్పి గోకులవాసులందరినీ కూడా రమ్మని చెప్పు ఇక్కడ చూడటానికని చెప్పి. ఎందుకు రమ్మనేది అనేటువంటిది విషయాన్ని కంసుడు చెప్పాడు అక్రూరుడికి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని నేను నువ్వు కానుకలన్నీ ఇచ్చి తీసుకురా వాళ్ళని, ఓకే, వాళ్ళిద్దరిని చంపించేదను. ఎవరు ఈ పిడుగులు లాంటి మల్ల యుద్ధం చేసే వీళ్ళు ఉన్నారే, వీళ్ళ వాళ్ళ చేత. తర్వాత దీనివలన వాళ్ళ తల్లిదండ్రులు దుఃఖితులైపోతారు, వాళ్ళు ఏదైనా వ్యతిరేకిస్తే వాళ్ళను చంపేస్తాను. చూడండి, అహంకారం అంతా బయట కక్కేస్తున్నాడు. అలాగే నా తండ్రి ఉగ్రసేనుడున్నాడే, ముసలివాడైనా కూడా రాజ్యం మీద అతడికి ఇంకా కోరిక పోలేదు. ఆయన సోదరుడే కదా దేవకుడు అని ఉన్నాడు ఒక ఆయన, ఆ దేవకుడు యొక్క కుమార్తె దేవకి. వీళ్ళందరూ ఎవరైనా నన్ను దేశించారనుకో వాళ్ళని కూడా సంహరిస్తాను. నాకు ఎందుకంటే నా మామగారైనటువంటి నా గురువు అయినటువంటి జరాసంధుడుట గురువు ఈ కంసుడికి. ఓకే, ఆ తర్వాత ద్వివిధుడు ప్రియమిత్రుడు. సో వీళ్ళందరూ ఉన్నారు. శంభరుడు, నరకుడు, బాణుడు, వీళ్ళందరికీ నా మీద చాలా ప్రేమ ఉన్నది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఒకవేళ దేవతల పక్షంలో ఎవరైనా రాజులందరూ చేరి వాళ్ళ మీద వాళ్ళకి సహకరించినట్టుగా ఉంటే అందరినీ చంపేసి మొత్తానికి భూపతిని నవ్వుతాను నేను, అది అనుభవిస్తాను అని చెప్పి ఇట్లా విర్రవీగుతూ అహంకారంతో అనేక మాటలు చెప్తున్నాడు, తన శక్తిని వ్యక్తపరుస్తూ. అప్పుడు అక్రూర ఉవాచ, ఈ పేరులోనే చూడండి, క్రూరుడు అక్రూరుడు. ఎవరికి ఏ ప్రాణికి కూడా ఒక దుఃఖము కలిగించినటువంటి పీడన కలిగించినటువంటి క్రూర స్వభావమే లేనటువంటి వాడు అక్రూరుడు. కానీ ఈ అక్రూరుడు ఈ కంసుడి రాజ్యంలో అతడి కింద పనిచేయాల్సి వస్తున్నది. కానీ అక్రూరుడికి బాగా తెలుసు ఆ కృష్ణుడు భగవాన్ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని. అతడిని గురించి విన్నప్పటి నుంచి కూడా, ఆకాశవాణిని విన్నప్పటి నుంచే కూడా ఆ భగవంతుడు ఎప్పుడు పుడతాడో, అతడి యొక్క ఆ భగవంతుడి దర్శనం నాకు కలుగుతుందో లేదో అని చాలా ఆ భగవంత ధ్యానంలోనే ఉంటూ చింతిస్తూ లోపల భక్తి
బయటేమో ఈ కంసుడికి అనుచరుడుగా ఉన్నట్లుగా ఆయన రాజ్యంలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ అక్రూరుడు ఏం చెప్తున్నాడంటే, కంసుడు ఇలా మాట్లాడిన తర్వాత, ఓ రాజా విను, రాజన్మనీషితం సమ్యక్ తవ స్వావద్యమార్జనం సిద్ధ్యసిద్ధ్యో సమం కుర్యాద్ దైవం హి ఫల సాధనం. ఒక చక్కటి మాట చెప్తున్నాడు, 2 శ్లోకాలు. ఏమంటున్నాడంటే, ఓ రాజా, మరణము తప్పించుకోవడానికి ఉపాయమును నువ్వు బాగానే ఆలోచించి ప్లాన్ వేస్తున్నావు. కానీ మనము కార్యమును సిద్ధించగలమా, మనకు సిద్ధిస్తుందా, సిద్ధించకపోవటం అనేటువంటిది మనం సమచిత్తంతో స్వీకరించాలి. సిద్ధిస్తే సిద్ధించవచ్చు, అంటే జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే కారణం తెలుసా? దైవం హి ఫల సాధనం. ఒక కార్యం సిద్ధించాలంటే దానికి అది కార్యం దైవాధీనంలో ఉన్నది అంటాడు. దైవాధీనం అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ భగవంతుడి యొక్క సంకల్పం అంటే మన చేసిన కర్మకు తగినట్లుగా, పాపముకు తగినట్లుగా, పుణ్యమును తగినట్లుగా ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కర్మదాత, కర్మ ఫలదాత ఆ భగవంతుడు. కాబట్టి ఆ దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నది అన్నాడు. అంటే ద లా ఆఫ్ కర్మ ఈజ్ కంట్రోల్డ్, గవర్న్డ్ బై ది ఈశ్వర అని అర్థం చేసుకోవాలి. అందుకని దైవాధీనం అంటే దైవాధీనం సర్వీస్ అంటారే, అలాగా అన్నీ చెప్తే అన్నిటిని దేవుడి మీద వదలడం కాదు. మనము చేసిన కర్మకు ఫలమే, కానీ దేవుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా ఏమి ఇవ్వడు. మనం కర్మ చేయకపోతే, నేను పాపం చేయకపోతే నాకు ఆ ఫలమును దేవుడు కూడా ఇవ్వలేడు. పుణ్యము చేస్తే నా పుణ్యానికి నా ఫలం నాకే వస్తుంది, కానీ అది దేవుడు ఇస్తున్నాడంటే అర్థం ఏమిటి? ద లా ఆఫ్ కర్మ అనేది చూసారా, కర్మ సిద్ధాంతం ఎట్లా ఈ ప్రపంచం అంతా నడుస్తున్నది, ఈ కర్మ ఏమిటి, ఇది ఎట్లా పనిచేస్తుందంటే అది ఏ సైంటిస్ట్ చేతిలోనో ఏ కంప్యూటర్ చేతిలోనో లేదు. అది ఆ భగవంతుడు, ఈశ్వరుడి యొక్క శక్తి, ఆమ్నిసెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్ అండ్ ఈశ్వరుడు యొక్క శక్తిలో ఉన్నది. అది నడిపిస్తున్నది. దానికి మనం తల వంచి అది చెప్పినట్లు వినాల్సిందే. వింటూ మన కర్మని మనం చక్కగా చేయాలి. చక్కగా చేసుకుంటే చక్కటి గతి, చక్కగా చేయకపోతే అధోగతి. తర్వాత మరొక శ్లోకంలో కూడా ఏం చెప్తున్నాడంటే, మనోరథాన్ కరోత్యుచ్చైః జనోదైవ హతానపి యుజ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమి తే. మనుషుడు పెద్ద పెద్ద కోరికలను కోరుకుంటుంటాడు, తప్పులేదు, కోరుకుంటుంటాడు. ఎట్లాంటివి కోరుకుంటాడంటే, ధర్మమునకు విరుద్ధముగా ఉన్నటువంటి దైవమును కూడా తిరస్కరించబడేటువంటి విధముగా పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటాడు. ఇదే కదా అసురులందరూ చేసిన పని. ఇప్పుడు కూడా అంతే, లోకంలో మనుషులు కూడా ధర్మానికి ముఖ్యత్వం ఇవ్వటం లేదు, దేవుడి యొక్క సంకల్పమునకు ముఖ్యత్వం ఇవ్వటం లేదు, వేదములకు శాస్త్రములకు ముఖ్యత్వం ఇవ్వటం లేదు. కోరిక సిద్ధించిందనుకోండి, కొన్ని జరుగుతుంటాయి, కొన్ని జీవితంలో జరుగుతుంటాయి, సిద్ధిస్తాయి. సిద్ధిస్తే ఏమవుతాడు వీడు? చాలా సంతోషపడిపోతాడు, ఎగ్జైట్మెంట్ అయిపోతాడు. సిద్ధించలేదనుకోండి, డిప్రెస్ అయిపోతాడు, శోకం వస్తుంది. శోకం మాత్రమే కాదు, ఆ తర్వాత కోపము వస్తుంది, లోభము వస్తుంది, తాపత్రయం వస్తుంది. ఇలా తెలిసి కూడా మనిషిట కానీ అదే చేస్తుంటాడుట. ఓకే, ఇది అజ్ఞానం. కాబట్టి సరే పర్వాలేదు, నేను నీ ఆదేశాన్ని పాటిస్తాను, నువ్వు చెప్పినట్లే అని చెప్పి కంసుడి దగ్గర అక్రూరుడు చక్కటి మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ
ఎప్పుడైతే కేశీ రాక్షసుని అక్కడికి పంపించి ఈ ప్లాన్ అంతా జరుగుతున్నది కదా, అక్కడ కేశీ రాక్షసుడు, కేశీ అంటే చాలా పెద్ద జుట్టు ఉన్నటువంటి వాడు, బాగా జుట్టు జూలు ఉన్నటువంటి ఒక గుర్రముగా మారాడు ఆ కేశీ. మారి బృందావనంలో కృష్ణుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ కృష్ణుడికి తెలిసిపోయింది అందరి రాక్షసులను చంపినట్లుగానే కృష్ణుడు అవలీలగా ఈ యొక్క కేశి రాక్షసుడు యొక్క జూలును పట్టుకొని అలా గిరగిరగిర తిప్పి మరలా అదే విధంగా వెనక 2 కాళ్ళను పట్టుకొని వెనక 2 కాళ్ళు వచ్చి కృష్ణుడిని గుండెల మీద బాదటానికి ఆ గుర్రం రెడీ అయితే ఆ 2 కాళ్ళను పట్టుకొని దాన్ని మరలా ఆకాశంలోకి ఎగిరేసేసి ఆ కేశి రాక్షసుని కూడా ఉద్ధరించాడు. అలాగే కేశి, వ్యోమాసుర రాక్షస అందరూ. దీంతో ఇక్కడ బృందావనానికి వచ్చి కష్టపెట్టే రాక్షసులందరూ యొక్క సంహారం అయిపోయింది, ఉద్ధారణం అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత నారదులు వారు ఒకసారి కృష్ణుడు ఏకాంతముగా ఉన్నప్పుడు బృందావనంలో వచ్చి కలుసుకొని కృష్ణుడికి నమస్కరించి దర్శించి, ఓకే, దేవర్షి నారదుడు, ఓ పరీక్షిత్ రాజా, భగవానుడి యొక్క భక్తులు ఈ నారదుల వారు అగ్రగణ్యుడు. ఆయనకి భగవంతుడు తప్ప మరొక ఆలోచన, మరొక మాట, మరొక చింతన, మరొక పని ఏమి ఉండదు. అన్నీ భగవత్ కార్యాలే. భగవాను భక్తులకు మధ్యలో ఆయన వారధిగా ఉంటాడు, వంతెనగా. అప్పుడు అటువంటి చాలా చక్కగా భక్తుల యొక్క ఆశలు నెరవేరుస్తాడు, మధ్యవర్తిగా ఉండి కలుసుకున్నాడు. కృష్ణుడు ఏకాంతముగా ఉన్నప్పుడు వచ్చి ప్రార్థిస్తున్నాడు. మొదట కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో. కృష్ణుడి యొక్క నిజస్వరూపం ఏమిటని చాలా చక్కగా కొద్ది మాటలతోటి అలా చెప్పి, త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైధసాం గూఢో మహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర. సకల శాస్త్రముల యొక్క వేదాంతము యొక్క వేదముల యొక్క అంతమైనటువంటి సారమును ఇలా ఈ 2-3 శ్లోకాలలో, 2-3 కాదండి, ఒక 4-5 శ్లోకాలలో చక్కగా చెప్పి, తర్వాత నారదుడికి దివ్య దృష్టి తెలుసు, భగవంతుడు అవతరించినది ఎందుకు, ఏమేమి చెయ్యబోతున్నాడనేది కూడా అన్నీ తెలుసు. త్రికాలజ్ఞులు కదండి ఆయన, సాధారణ నిన్న దేవర్షి కదా. ఒకసారి మొత్తాన్ని ముందే జరగబోయేటువంటి విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ లాగా, ఫ్లాష్ బ్యాక్ కాదు, జరగబోయేదానండి, ఫ్లాష్ ఫ్యూచర్, అది కృష్ణుడితోటి చెప్తున్నాడు. ప్రభు, నువ్వు ఎల్లుండి, ఈరోజు 2 రోజుల తర్వాత ఎల్లుండి పగలు నీవు, అంటే తెలుసు అక్రూరుడు రాబోతున్నాడు, తీసుకెళ్తాడు మధురాకి, అక్కడ నువ్వు చానుడ ముష్టిగా వీళ్ళని చంపేస్తావు, కూలయాపీడ అనేటువంటి ఏనుగును కూడా సంహరిస్తావు. ఓకే, అలాగా చాలామంది తర్వాత నువ్వు క్షత్రియ కన్యలను చాలామందిని వివాహం చేసుకుంటావు, ద్వారకలో నువ్వు రాజ్యాన్ని స్థాపించుకుంటావు. ఇలా శమంతకమణి మరణించిన ఇలా చాలా జరగబోయేవన్నిటినీ నారదుల వారు అర్జునుడికి సారథి కూడా అవుతావు. అక్షౌణీల అక్షౌణీలైనటువంటి సైన్యములందరూ నాశనం పొందుతారు. నేను ఇదంతా చూస్తాను, నేను నీ లీలలన్నీ నేను చూడబోతున్నానని చెప్పి ఒక ముందుగానే ఫోర్కాస్ట్ అంటారు కదా, అట్లా నారదుల వారు అన్నీ చెప్పి, తర్వాత అక్రూరుడు ఇప్పుడు గోకులమునకు వెళ్ళటం తర్వాత అధ్యాయంలో శ్రీశుక ఉవాచ అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ
ప్రేయయౌ నందగోకులం. ఎప్పుడైతే కంసుడు అక్రూరుడిని పిలిచి నువ్వు బృందావనానికి వెళ్ళి కృష్ణుని తీసుకురావాలి అని చెప్పి అన్నాడో, హృదయంలో కంసుడికి ఒక నమస్కారం చేసి థ్యాంక్స్ అని చెప్పాడు. చెప్పి, ఎందుకంటే ఇన్ని రోజులుగా కృష్ణుడిని చూడాలి, నేను ఎప్పుడు చూస్తాను అనుకుంటుంటే నాకు దర్శనం దొరుకుతుందా లేదంటే కంసుడే పంపిస్తున్నాడు. ఎంత భాగ్యం అని మనసులో అనుకొని ఆ రాత్రిట ఈరోజు సాయంకాలం చెప్పాడు, రేపు నువ్వు రథం తీసుకొని స్పెషల్ కారు రథం తీసుకొని వెళ్ళి తొందరగా పొద్దునే వెళ్ళిపోయి ఒక రోజుల్లో మరుసటి రోజు ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళని అని చెప్పేసి చెప్పాడు కదా. అప్పుడు ఆ రాత్రి అంతా అక్రూరుడు నిద్రే పోలేదుట. ఎందుకంటే భగవంతుడిని అనుసంధానం చేస్తూ మనస్సులో ధ్యానిస్తూనే ఉన్నాడు. చూడండి, ఒక యాత్రకు వెళుతున్నాము, ఒక గుడిని చూడటానికి వెళుతున్నాము అంటే మనకు మామూలుగా మన లౌకిక కార్యాలను ఏవైనా మంచివి చేయబోతున్నప్పుడు ముందుగానే దాని గురించే అనుకుంటాం. ఎలాగంటే ఇది చిన్నపిల్లలకి స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తారు కదా. అప్పుడైనా 2 రోజుల ముందే 4 రోజుల ముందు టీచర్ చెప్పింది, ఇంకా తర్వాత ఈ పిల్లకు ఆనందం. అప్పటి నుంచే అమ్మకి చెప్పి నాన్నకి చెప్పి అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని అన్నీ రెడీ చేసుకొని ఇంకా ఒక్కొక్క రోజు ప్యాక్ చేసి అన్నీ పెట్టి రేపు వెళ్ళబోతున్నాం అంటే ఆ రోజు సాయంకాలం రాత్రి అంతా ఇంకా అదే అక్కడికి వెళితే ఏమేమి చూస్తామో, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారో, ఎలా ఉంటుందో అని చెప్పి చూడండి, మనసు దాంతోనే ఉంటుంది. ఇలా భక్తులుట ఆ భగవంతుడి యొక్క దర్శనం కోసం రేపు భగవంతుడు నువ్వు చూడబోతున్నావని చెప్తే ఎట్లా ఉంటుందో మనకు. ఎవరు అట్లా చెప్పట్లేదండి లోకంలో అంత తేలిగ్గా. ఏం చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తారు. రేపేంటి, ఇప్పుడే నీ హృదయంలో నువ్వు భగవంతుడిని చూడవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాడు ఇక్కడ. అది అక్రూరుడే చెప్పబోతాడు తర్వాత. ఇప్పుడు స్తుతి వస్తుంది. అక్రూరుడు ఇలా చాలా గొప్ప పుణ్యాత్ముడు ఈ అక్రూరుడు. అలా రాత్రంతా నిద్రపోలేదు. ఇంక పొద్దున్నే లేచేసి అనుష్ఠానం ముగించుకొని రథం తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. ఆ రథంలో వెళుతున్నప్పుడే ఇక్కడ నుంచి ఎట్లా తన మనస్సులో చింతిస్తూ అనుసంధానం చేయటం అంటారండి దీన్ని. ఉదాహరణకు మనము ఒక 3 నెలల తర్వాత తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతున్నామని మనం అనుకుంటే అప్పుడు నుంచి కూడా ఆ భగవంతుణ్ణి చింతిస్తూ అనుసంధానం చేస్తూ మార్గం ఇన్ని రోజులు ఆ ప్రయాణము అక్కడికి వెళ్ళి అంతవరకు చింతిస్తూ ఉండాలి. అందుకని ఏం చెప్తారంటే పెద్దలు, పోయి దర్శనము చేసుకున్న దానికంటే కూడా ఈ వెళతాము మనము పండరీపురం వెళ్ళబోతున్నాము, పాండురంగుడి యొక్క దర్శనము చేసుకోబోతున్నాము అనుకుంటూ అదే చింతనలో ఉంటే ఆ ఆనందం చాలా ఎక్కువట. అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి కొంచెం సేపట్లో ఆ భగవంతుని చూసే ఆనందం ఉంది, అదొకటి. కానీ ఈ అనుసంధానం అనేటువంటిది చాలా ముఖ్యం, దాన్ని చింతించడం. ఇంకా చెప్తారు, ఈ అనుసంధానం ఉన్నటువంటి ఆనందం, అనుసంధానం అంటే అర్థమవుతున్నదా, అదే చింతిస్తూ ఉంటాం. మనం లోక విషయాలు అలాగే కదా చింతిస్తూ ఉంటాం, మంచివి చింతిస్తాం, చెడువి చింతిస్తాం. అని భగవంతుడిని గురించి ఇట్లా. అందుకని భావనలో ముఖ్యంగా అట్లా అనుకుంటూ ఉంటుంటే ఆనందంగా ఉంటుంది మనస్సు. దుఃఖంలో నుంచి, మోహంలో నుంచి, భ్రమలో నుంచి అంతా బయటపడుతుంటుంది. మనస్సుని శోకమోహ భయముల నుంచి బయటికి తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం భగవత్ చింతనం, భగవన్నామస్మరణం. ఇట్లా మొదటి నుంచే భక్తి ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు ఇంకా అది హృదయంలో పొంగి వస్తున్నది. అప్పుడు తనకు తానే మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ చాలా శ్లోకాలు చెప్పారు, దాంట్లో కొన్ని విషయాలు చెప్తున్నాను. నేను రేపు కృష్ణుని చూడబోతున్నాను, బయలుదేరాడు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కృష్ణుని చూడబోతున్నాను. ఇది ఎంత నేను ఏం భాగ్యం చేశాను,
దేని ఫలమిది? నేనేమి పుణ్యం చేసుంటాను? ఆ? ఆ, ఏ గొప్ప తపస్సునేదో అది అనుష్ఠించుంటానా? నాకు ఇట్లాంటి యోగ్యత ఉన్నదా? నేను ఏం పెద్ద దానం చేశాను? తనకు తాను చెప్పుకుంటున్నాడు ఇలా అని చెప్పి. తర్వాత నేను వెళ్ళి అంత ఆ కృష్ణుడు వెళతాను, బృందావనంలో దిగుతాను, కృష్ణుడి దగ్గరికి ఎదురుగా వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేస్తాను, ఆయన పాదాల మీద నా శిరస్సు పడంగానే ఆయన నన్ను నా తల మీద చేయబెట్టి నన్ను లెమ్మంటాడు. ఆ తర్వాత ఆయన యొక్క చక్కటి చేతులతో ఆజానుభావుడు నన్ను కౌగిలించుకుంటాడు. అక్రూరా అని చెప్పి నన్ను పలకరిస్తాడు. నాకు అనుగ్రహం కలుగుతుందా? ఇలా అనేక విధాలుగా ఆ శ్రీహరి పాదాలంటే ఏంటి? సాధారణమా? బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, అందరు దేవతలు, లక్ష్మీదేవి కూడా పూజించేటువంటి పాదాలు కదా అవి. అటువంటి పాదాలను స్పర్శించేటువంటి భాగ్యం నాకు కలుగుతుంది సాయంకాలం. ఒకవేళ నేను అట్లా వెళితే అందమే కృష్ణుడి యొక్క రూపమును కూడా తలుచుకుంటున్నాడు. తలుచుకుంటూ ఆనందిస్తూ మరలా ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను శత్రువుగా, నేను కంసుడి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి మధుర నుంచి నన్ను శత్రువుగా భావిస్తాడో ఒకవేళ అని చెప్పి అనుకున్నాడు. మరలా తనకి తానే చెప్పుకుంటున్నాడు, అట్లా అనుకోడు కృష్ణుడు, అట్లా అనుకుండేవాడు కాదు, నా హృదయాన్ని అర్థం చేసుకుంటాడు అని చెప్పి మొత్తం ఇలా అనేక శ్లోకాలండి. ఇది అక్రూరుడు పొద్దున్నే రథంలో బయలుదేరి బృందావనమునకు వెళ్ళి చేరేంత వరకు ఇలా తలుస్తూ మొత్తం 20 శ్లోకాలు చెప్పబడినాయి ఇక్కడ. నేను చాంటో సంక్షిప్తంగా కొన్ని పదాలు చెప్పాను మీకు. బలరాముడు కృష్ణుడు ఇద్దరికి నేను నమస్కారం చేస్తాను అలా అని చెప్పి ఆనందమో ఆనందము. శ్రీశుక ఉవాచ, ఇలా శఫల్కుని పుత్రుడైనటువంటి అక్రూరుడు ఈ విధముగా దారిలో వెళుతున్నప్పుడే కృష్ణుడి ధ్యానం. సూర్యుడు అస్తమించబోయేసరికి ముందు ఆ బృందావనం వెళ్ళి చేరాడు. వెళ్ళి చేరితే ఏం చూశాడంటే, బృందావనంలోకి ఆ రథం అడుగు పెట్టగానే ఆయన ఒళ్ళంతా పులకరించిపోయిందిట. ఎందుకంటే ఈ వ్రజభూమే కదా, ఆ కృష్ణుడు అంతటా తిరిగాడు, ఆయన పాదాల గుర్తులు కనపడుతున్నాయట కొన్ని చోట్ల. చూడండి, భక్తుడికి అట్లా ఉంటుంది, కళ్ళు వెతుకుతున్నాయి. ఆ మన్నులో, ఇసుకలో ఆ కృష్ణుడి యొక్క పాదముల యొక్క గుర్తులు కనపడినాయి. పదాని తస్యాఖిల లోకపాల కిరీటజుష్టామలపాదరేణో దదర్శ గోష్ఠే క్షితికౌతుకాని విలక్షితాన్యబ్జయవాంకుశద్యైః. కృష్ణుడి పాదంలో ఉన్నటువంటి ఆ శంఖ చక్ర ధ్వజ చిహ్నములు ఇవన్నీ కూడా కనపడ్డాయిట. ఆ పాదరేణువుల ఒక ఆనందం వచ్చేసి ఏమైంది చూడండి. తద్దర్శనాహ్లాద వివృద్ధ సంభ్రమ ప్రేమ్ణోర్ధ్వరోమాశ్రుకలాకులేక్షణ రథాదవస్కంద్య సత్యేష్య చేష్టత ప్రభోరమూన్యంఘ్రీ రజాంస్యహో ఇతి. ఇంకా ఆనందమును తట్టుకోలేక రథమును ఆపి రథములోంచి దిగి ఏమిటి, జస్ట్ కృష్ణుడి యొక్క భావనలో వచ్చాడు కాబట్టి, ఆ పాదముల యొక్క చిహ్నములను చూశాడు కాబట్టి, ఆ వ్రజభూమి యొక్క మట్టినే తాకి తన తల మీద వేసుకోవాలని దిగినవాడు అట్లాగే ఆ మట్టిలో పడి పొర్లాడాడుట. నమస్కారం చేశాడు మొదల, ఆ మట్టిని తీసుకుని తల మీద వేసుకున్నాడు, ఒళ్ళంతా కూడా మట్టిని తగిలేట్టుగా ఆ దొర్లాడు అని చెప్పి ఈ శ్లోకంలో. ఎట్లాంటి భావం, శరీరం అంతా పులకించిపోయినది, కళ్ళల్లో ఆనంద భాష్పములు నిండినాయి. ఓకే, అతీతమైనటువంటి ఆనందం, ప్రపంచమే మర్చిపోయినాడు. అటువంటి
అక్రూరుడు ఇంకా కొంచెం కొంచెం వెళ్ళగానే నందుడింటి దగ్గరికి వెళ్ళటానికి ముందు ద్వారమునందే సాయంకాలము చక్కగా స్నానము చేసి సంధ్యావంద అనుష్ఠానములు చేసి చక్కటి అలంకారం చేసుకొని పూలు మాలలు ధరించి చందనము ధరించి ఉన్నటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నటువంటి ఆ తర్వాత నీలమైనటువంటి వస్త్రమును కట్టుకుంటాడట బలరాముడు. ఎప్పుడు వీళ్ళిద్దరిని దూరం నుంచి చూశాడండి. దూరం నుంచి చూస్తే ఎట్లా ఉన్నారంటే వీళ్ళిద్దరుట ఇద్దరు దిశోవితమిరా రాజన్ కుర్వాణో ప్రభయా స్వయ యథా మారకత శైల రౌప్యచ్చ కనకాచితో. రెండు కొండలు. ఓకే, ఎట్లా ఉన్నారంటే బలరాముడు బంగారు పర్వతములాగాను, కృష్ణుడేమో ఇంద్రనీల పర్వతములాగా ఉన్నాడుట. చూడండి కాంట్రాస్ట్. అలాగే వీళ్ళ డ్రెస్సులు కూడా ఆ బంగారం రంగులో ఉన్నాడు కాబట్టి బలరాముడు నీలమైనటువంటి వస్త్రం కట్టుకుంటాడు ఆయన. కృష్ణుడు నీల పర్వతము, నీలమేఘశ్యాముడు కదా, ఈయన పచ్చని పట్టు వస్త్రం కట్టుకుంటాడు. ఇలా వాళ్ళ కాంతులతో వాళ్ళిద్దరు అక్కడ నిలబడి దిక్కులన్నీ కూడా ప్రకాశించిపోయేట్టు అట్లా దర్శనం జరిగింది. ప్రేమతో పరవశుడైనటువంటి అక్రూరుడు రథంలోంచి దిగి వెంటనే వేగముగా దూకాడుట. రథంలోంచి దూకేసి వెళ్ళి బలరామకృష్ణుల పాదాల ముందు వెళ్ళటానికి వెళుతున్నప్పుడే కళ్ళు కనపడలేదుట, నీళ్లు నిండినాయి కళ్ళల్లో, ఆనంద కన్నీళ్ళు. అట్లా తడమాడుతూ వెళ్ళి పాదాల ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా తర్వాత ఓ పరీక్షిత్ రాజా, ఈ ఆనందము చేత శరణాగత వత్సలైన కృష్ణుడికి తెలుసు ఈ అక్రూరుడికి ఎంత భక్తి ఉన్నది లోపలని. తర్వాత ఆయనని భుజము పట్టుకొని లేవతీసి గట్టిగా కౌగిలించున్నాడుట కృష్ణుడు. గట్టిగా కౌగిలించుకున్నాడు, బలరాముడు కూడా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు చిరొక చేతిని పట్టుకొని రండి రండి అని చెప్పి, పెద్దవాడు కదా, పెద్దవాడు అతిథి, రాజు పంపించాడు, బంధువు కూడా, మిత్రుడు కూడా, భక్తుడు కూడా, అటువంటి ఆయనకి చక్కటి అతిథి మర్యాద సేవ చూడండి చేశారు. కూర్చోబెట్టి వెళ్ళిన తర్వాత ఆయన పాదాలకు నమస్కరించి కాళ్ళు కడగటానికి నీళ్ళు ఇచ్చి, చేతులు కడిగి, చక్కగా ఆహారం ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మధుపర్కం స్వీట్ ఇచ్చి, మంగళమైనటువంటి తాంబూలమునిచ్చి, గంధమును సమర్పించి ఇవన్నీ చేశాడు. ఎందుకంటే పెద్దవాడు, భక్తుడు కాబట్టి అతిథి ఇంటికి వచ్చాడు. ఇలా సత్కారమునంతా చేసిన తర్వాత నందుడు అడుగుతున్నాడు, అందరూ సుఖముగా ఉన్నారా? ఆ కంసుడు పరమ క్రూరుడు కదా, అతడు జీవించుండంగా ఎట్లా ఉన్నారు ఆ మధురలో ప్రజలంతా అని చెప్పి నందుడు 2-3 మాటలు మాట్లాడి వచ్చిన విషయం ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకే, వచ్చిన విషయం ఏమిటి అని చెప్పినప్పుడు ఆ తర్వాత అక్రూరుడు తెలియచేశాడు, ఇలా కంసుడు మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మన్నాడు, అక్కడ ధనుర్యాగం జరగబోతుందని. కానీ నందుడి దగ్గర యశోద ఉండ్ల ముందు ఇవన్నీ చెప్పలేదు, అక్కడ ఇట్లాంటి ప్లాన్ జరుగుతున్నది అవన్నీ కూడా. ఓకే, ప్రశ్నించాడు. అప్పుడు మధ్య మధ్యలో ఈ పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళుతున్నారు, అట్లా వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత మీరు వచ్చిన కారణం ఏమిటని చెప్పగానే కృష్ణుడు కూడా మా అక్కడ దేవకి వసుదేవులకు చాలా దుఃఖమును కలిగిస్తున్నాడు ఆ కంసుడు, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మా తండ్రి గారిని చూసినట్లుగానే అనిపిస్తున్నది అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత కృష్ణుడి దగ్గర మాత్రం ఈ విషయాన్నంతా చెప్పాడు.
కంసుడు ఇట్లా ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, మధురకు నిన్ను తీసుకురమ్మన్నాడని. ఇలా ఈ కంసుడు ఏమి చెప్పానో ఆ సర్వాన్ని వర్ణించి చెప్పాడు. చెప్తే ఇలా విన్న తర్వాత కృష్ణుడు బలరాములు ఇద్దరు నవ్వారు. ఎంత మూర్ఖుడు, వాడికి చావు దగ్గరికి వచ్చిందనేది జ్ఞాపకం లేక ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి. సరే, రేపు మధురాకు వెళ్ళటానికి అందరూ ఒప్పుకున్నారు. అందరంటే పెద్దవాళ్ళందరూ, కొంచెంమంది గోపాలకులు పోబోతున్నారు. ఈ విషయం కొంచెం ఊరంతా తెలిసిపోయింది. నందుడు ఎప్పుడైతే సరే అని చెప్పి అన్నాడో పిల్లలు కూడా ఓకే అన్నారు. అప్పుడు గోపికలు అందరూ ఈ విచారించడం మొదలుపెట్టారు. ఎవరో వచ్చారు, పొద్దున్నే సాయంకాలం వచ్చాడు, రాత్రి సమయం, అందరికీ తెలియలేదు. రాత్రే కొంచెం కొంచెం న్యూస్ అక్కడక్కడ తెలిసిపోయింది గోకులంలో. పొద్దున్నే వచ్చి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ రథాన్ని చూశారు. అయ్యో, ఆ రథం ఎంత గొప్ప రథంగా ఉన్నది అని చెప్పి ఎవరో అక్రూరుడు వచ్చాడుట, కంసుడు పంపించాడుట మధురా నుంచి, కృష్ణుడిని బలరాముడిని తీసుకెళ్ళటానికి అని చెప్పంగానే వీళ్ళకి ఇంకా దుఃఖమో దుఃఖం. అందరికీ కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి హృదయంలో. కై చేతులు ఆడలేదు. ఇంకా మా హృదయ నాథుడైనటువంటి కృష్ణుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా, మమ్మల్ని ఇక మా దగ్గర నుంచి దూరం అయిపోతాడా, ఎవరు తీసుకెళ్ళటానికి వచ్చినది అలా చెప్తూ గోప్యవూచుహు. ఈ గోపికలందరూ కూడా, మిగతా గోపాలకులకు వాళ్ళందరికీ అంత అటాచ్మెంట్ లేదు కృష్ణుడి మీద, గోపికలే చెప్పి బ్రహ్మదేవుడిని స్తుతిస్తూ నిందిస్తున్నారు. నిందాస్తుతి ఏమిటంటే, అయ్యో ఓ బ్రహ్మదేవుడా, నీకు కొంచెం కూడా కరుణ లేదు, నీ హృదయం రాయి లాంటిది, దయే లేదు నీకు. ఈ ప్రాణుల మధ్యలో ఇట్లా మైత్రి, ప్రేమ ఇవన్నీ కలిగిస్తావు. వాళ్ళందరూ కొంచెం కలిసి ఉండి వాళ్ళ మనోరథాలను, కోరికలన్నీ తీరే లోపలనే వాళ్ళని నువ్వు విడదీస్తావు. నీవు చేసే ఈ పని అసలు బాగానే లేదు, చిన్నపిల్లల చేష్టలాగా ఉందని చెప్పి ఇలా చెప్పి, తర్వాత వచ్చింది ఎవరో ఆ అక్రూరుడా. ఎవరు అతడికి అక్రూరుడు అని పేరు పెట్టింది? క్రూరస్త్వమక్రూర సమాఖ్యయా. అతడు అక్రూరుడు కాదు, పరమ క్రూరుడు. లేకపోతే మా కృష్ణుడిని తీసుకెళ్తాడు ఇక్కడి నుంచి, మేము వదిలిపెట్టి ఉండగలమా? మేము ఇళ్ళు, బంధువులు, పుత్రులు, భర్తలు అందరినీ విడిచిపెట్టి మేము సాక్షాత్ శ్రీకృష్ణుడి ధ్యాసలోనే ఉంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడంటే మేము ఎలా జీవిస్తామని చెప్పి ఇట్లా చాలా దుఃఖపడుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ అందరూ కూడా నిందాస్తుతిని చేస్తూ, ఇంకా తర్వాత కొంచెం ఎక్స్ట్రావే చెప్తున్నారు. ఇంకా కృష్ణుడు అక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ మనం గుర్తుంటామా, మళ్ళీ మనల్ని చూడటానికి వస్తాడా ఏమిటి? ఎందుకంటే అక్కడ సిటీలో ఇక్కడ ఎట్లా మనం పిచ్చివాళ్ళమై ఇతని వెంటబడుతున్నామో అక్కడ కూడా ఇట్లాంటి పిచ్చివాళ్ళు కొంతమంది దొరుకుతారు కృష్ణుడికి. వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు. అందుకని ఇంకా వాళ్ళ వ్యామోహంలో పడిపోతే గొల్లపల్లె పిల్లలమైనటువంటి మనల్ని మనం ఎక్కడ గుర్తుంటాం ఇంకా అని చెప్పి ఇట్లా పలు రకాలుగా నిందని చేస్తూ కృష్ణుడు తలుచుకుంటూ, మనం పల్లెటూరు వాళ్ళం కదా, ఇంకా మన దగ్గరికి రాడు, మర్చిపోతాడు అని చెప్పి ఆ అక్రూరుడు కాదు క్రూరుడు అని చెప్పి ఇలా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా మరి వేరే ఏం లేదు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే అందరూ బండ్లుని కట్టుకున్నారు. వాళ్ళు బండ్లల్లో కంసుడికి కొన్ని బహుమతులు తీసుకెళ్ళాలని పెరుగు, పాలు అవన్నీ కూడా ఏవేవో వాళ్ళ దగ్గర ఉన్నవి పెట్టుకున్నారు. అక్రూరుడు రథంలో మట్టం ఈ బలరాముడు, కృష్ణుడు మాత్రమే కూర్చున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ మేము చిన్నగా వెనక్కి వస్తుంటాము, మీరు బయలుదేరండి అంటే రథం బయలుదేరింది. అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతుంటే రథం వెళ్ళింది. మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం దాహం వేసింది. చక్కగా యమునా నది తీరం చివర అక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. ఆ యమునా నది తీరానికి వచ్చిన తర్వాత అక్కడ దాహం తీర్చుకోవటానికి దిగి చక్కగా నీళ్లు తాగారు కృష్ణుడు, బలరాముడు. అప్పుడు అక్రూరుడు చెప్తున్నాడు, నేను
మధ్యాహ్నం సమయం కూడా సంధ్య చేస్తారు కదా, నేను కొంచెం ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను, గాయత్రి చెప్తానని ఆయన, మీరు కూడా వస్తారా రండి స్నానం చేయడానికి, లేదు లేదు మేము ఇద్దరం ఇక్కడే కూర్చుంటాం, మాకు టైర్డ్గా ఉంది అని చెప్పి అన్నారు. కావాలనే కృష్ణుడు, అక్రూరుడు మాత్రమే వెళ్ళాడు. వెళ్ళి నదిలో ఆయన స్నానం చేస్తూ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ అట్లా చేస్తుంటే ఆయన ఆ నీళ్ళల్లో అట్లా మునిగాడు స్నానం చేయటానికి. ఎప్పుడైతే నీళ్ళల్లో మునిగాడో ఆ నీళ్ళల్లో కళ్ళు తెరవలే, కానీ లోపల కృష్ణ బలరాములు కనబడుతున్నారు నీళ్ళల్లో. అక్కడ ఒక దర్శనం, అదేంటి ఒకవేళ భ్రమను నాకు, నేను ఊహించుకుంటున్నానా వాళ్ళనే అనుకుంటూ అని చెప్పి డౌట్ వచ్చింది. సరే అని చెప్పి తల లేపి పైకి వచ్చి చూస్తే బలరాముడు కృష్ణుడు ఇద్దరు రథంలో అట్లా నిద్రపోతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది భ్రమే అనుకున్నాడు. అనుకుని మళ్ళీ నదిలో తల ముంచుతూ మునిగితే ఇంకక్కడ ఏమైంది, మరలా అచ్చట నీళ్ళలో ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి ఆ భగవాన్ సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క దర్శనం ఏర్పడింది. సిద్ధచారణులు, గంధర్వులు, అసురులు అందరూ కూడా ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళందరూ మెడలు వంచి స్తుతిస్తుంటే ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదని అందరూ ఆ భగవంతుడిని వేదమంత్రములతోటి స్తుతిస్తూ చక్కటి భగవద్ దర్శనం కనిపించింది ఏర్పడి. అక్కడ ఆ దర్శనం ఎట్లాగున్నది, మరలా అక్కడ కూడా ఆ వర్ణ మొత్తం కూడా సహస్రశిరసం దేవం సహస్రఫణమౌణినం నీలాంబరం విసశ్వేతం శృంగైశ్వేతమివ స్థితం. అక్రూరుడుట స్వాభావికముగా ఆయన మనసులో శివభక్తుడు కాబట్టి అందుకని ఆదిశేషుడు యొక్క బలరాముడే కదా, చక్కటి దర్శనం ఏర్పడినది. ఈ సహస్ర శీర్షం ఎవరంటే ఆదిశేషుడు. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. నీలాంబరం చూడండి, ఇక్కడ కూడా ఆ వస్త్రం గురించి ఇక్కడ చెప్పబడింది. నీలాంబరమన్ నీలమైనటువంటి ధగధగ మెరిసిపోయే పట్టు వస్త్రముతో ధరించినటువంటి ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద అப்புறம் ఎవరున్నారు, తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌశేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మత్పత్రారురేక్షణం చారుప్రసన్నవదనం చారుహాసనిరీక్షణం శుభ్రూర్నసం చారుకర్ణం సుకపోలారుధారణం అరుణాధరం. ఇదంతా భగవంతుడు ఆదినారాయణుడు యొక్క వర్ణనం. ప్రలంబపీవర భుజం తుంగాం సోరస్థిలశ్రియం. ఇలా చక్కగా అనేక శ్లోకములలో భగవంతుడి యొక్క రూపమును, దివ్య మంగళ విగ్రహమును ఎవరు అక్రూరుడు చూసినటువంటిది ఇక్కడ వర్ణించబడింది. అటువంటి చక్కటి ఒక దర్శనం ఏర్పడింది. దాంతో భావ సమాధిలోకి వెళ్ళిపోయి తాను మర్చిపోయాడు. మరలా కొంచెం సేపట్లో ఆ స్నానమంతా ముగించుకొని, ఇది ఎంతసేపు జరిగింది, ఇంత స్థుతి ఇన్ని వర్ణం అంటే అది ఎంతసేపు జరిగిందో, కొన్ని క్షణాల్లోనే ఆ దర్శనం. వెంటనే ఇంకా బయటికి బయలుదేరి వచ్చాడు అక్రూరుడు. స్నానమంతా అయిపోయింది. ఆ చక్కటి సమాధి భావన, భగవద్ దర్శనం ఏర్పడినటువంటి ఆ భావన ఆనందంతో చాలా ప్రశాంతమైన మనసుతో వచ్చి అక్రూర ఉవాచ. ఇక్కడ స్పెషల్గా ఆ కృష్ణుడిని చూసి ఇప్పుడు 30 శ్లోకాలతోటి స్తుతి చేయబోతున్నాడండి. చూడండి, భాగవతం చెప్పాం కదా, స్తుతి ప్రధానం. ఈ స్తుతిని అర్థం చక్కగా నిదానంగా వినాలి. వీలైనంత వరకు కొన్ని నేను చెప్తూ వస్తున్నాను. కానీ ఆ స్తుతి అనేటువంటిది వాళ్ళ హృదయంలో భావం, పరమాత్మ యొక్క పరమతత్వము, ఆయన యొక్క నిర్గుణ స్వరూపము, ఆయన యొక్క సగుణ స్వరూపము, ఆయన యొక్క మాయాశక్తి అంతటిని కూడా ఈ స్తుతులలో వర్ణిస్తారు భక్తులు. కాబట్టి అక్రూరుడు అటువంటి భక్తితోటి, అటువంటి సమాధి భగవద్ దర్శన భావంతో ప్రార్థిస్తున్నాడు.
అలా చెప్తూ చాలా ప్రార్థనలో ఆ శ్లోకాలలో కొన్ని ముఖ్యమైనవి మాత్రం మీకు చదువుతాను. కొన్ని ఏంటంటే మొదట భగవంతుడి యొక్క పరమతత్వం, పరమాత్మతత్వం అంతా కూడా వర్ణించబడింది. ఇంకా తర్వాత అగ్నిర్ముఖం, ఇట్లా పంచభూతములు నువ్వే, నీ యొక్క మాయాశక్తి నువ్వే నిమిత్త కారణం, ఉపాదాన కారణం అని చెప్పి ఇట్లా చెట్లు చేమలు మొక్కలు ఇవన్నీ కూడా నీ రోమాలే, ఈ పర్వతాలన్నీ కూడా, ఈ నదులన్నీ కూడా నీ రక్త ప్రవాహం నీ శరీరంలో మాదిరి ఆ పురుషుడిని, ఓకే, విరాట్ పురుషుడిని వర్ణించటం జరిగింది. నీ నుండి పుట్టిన వాళ్ళు ఈ బ్రహ్మదేవుడు ప్రజాపతులందరని చెప్పి, ఇంకా తర్వాత ఇన్ని రూపాలు నువ్వు ఎందుకు తీసుకున్నావంటే ఈ లోకంలో లీల కొరకే, లీలను చేయటం కోసం, స్పోర్ట్. నీవు మత్స్యావతారము మొదలైనవన్నీ ఎన్నెన్నో రూపాలను తీసుకున్నావు. జనులు వాటిని స్మరిస్తూ వాళ్ళ దుఃఖాన్ని తొలగించుకుంటారు. నీ అవతారాల యొక్క ముఖ్యత్వం ఏమిటంటే అప్పుడేదో ఒకటి సాధించి చేశావు పనులు, కానీ అవి తర్వాత స్మరించేవాళ్ళు, కీర్తన చేసేవాళ్ళు, గానం చేసేవాళ్ళ యొక్క మనస్సులో శుద్ధమై ప్రశాంతమైపోయి వాళ్ళు కూడా భక్తిలో మునిగిపోతారు. ఇక్కడ నుంచి తర్వాత కొన్ని శ్లోకాలండి నమస్కారం, ఇంకా నమస్కారాలు చేయటం మొదలుపెట్టాడు ఆ స్థుతిలోనే. నమఃకారణ మత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ. చూడండి అన్నీ కూడా హయశీర్ష్టే నమస్తుభ్యం మధుకైటవ మృత్యవే అకూపారాయ బృహతే నమో మందరధారిణే శుత్యుద్ధార విహారాయ నమస్సూకరమూర్తయే. ఒక్కొక్క అవతారం గురించి ఏ అవతారంలో ఏమి సాధించావు, ఏమి చేశావని. నమస్తే అద్భుత సింహాయ. చూడండి మొదట హయగ్రీవ అవతారం గురించి, తర్వాత కూర్మావతారం గురించి, ఇంకే నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంతి త్రిభువనాయ చ. నరసింహరూపం, వామన రూపం. నమో భృగూణాం పతయే దృప్తక్షత్ర వనశ్చిదే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ. రామావతారం. ఇలా భార్గవరాముడు, అప్పుడు రాముడిని సంహరించిన రాఘవరాముడు, అనేక వీళ్ళందరికీ నమస్కారం, అన్నిట్లో నమస్కారం. నమస్తే వాసుదేవాయ సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే. చూడండి బుద్ధావతారం, కల్కి అవతారం కూడా చెప్పబడింది. యాక్చువల్గా అప్పుడు ఈ అవతారాలు ఇంకా రాలేదు, కానీ ఇదే అవతారాలు వేరే వేరే యుగాల్లో జరిగినాయని భక్తులకు తెలుసు. కృష్ణావతారం అయిన తర్వాతనే కదా మరి కలియుగం ప్రారంభమైన తర్వాత కదా బుద్ధావతారం. కాబట్టి బుద్ధుడు భగవంతుడి యొక్క అవతారంని భాగవతంలో చెప్పబడింది, శుకాచార్యులు వారు చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల వర్ణించబడింది. శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర ఏదైనా శంకర విజయంలో కూడా చెప్పబడింది. కానీ ఆ బుద్ధుడి అవతారం అనేటువంటిది మరి అట్లా అంటున్నప్పుడు దానిని వేదాంతము లో ఒక ఆస్తిక మతముగా తీసుకోలేదంటే మరి అది భగవంతుడి యొక్క ఒక ఎందుకు బుద్ధావతారం అంటేట దానికి ఒక వ్యాఖ్యానం చెప్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి అసుర, ఓకే, దైత్య దానవ గుణమున్నటువంటి మనుషులు ఎప్పుడు ఉంటుంటారు. దైత్య దానవ అసుర వీళ్ళని ఏదో ఒక విధముగా వాళ్ళకి మార్గం కొంచెం శాంతపరిచి ఒక మంచి మార్గంలోకి పెట్టడానికి ఏదన్నా లేకపోతే వాళ్ళు పరమ క్రూరులైపోతారు. కాబట్టి అటువంటి దైత్య దానవ అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళని అట్లీస్ట్ సత్యం పలుకు, అహింస పాటించు అని చెప్పడం కోసం ఆ భగవంతుడు బుద్ధావతారం తీసుకొని వచ్చాడుట. కానీ మరి ఆ తర్వాత ఏమైంది చూసారా, బుద్ధమతం వచ్చి ఇండియాలోంచే బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఏదో పేరుకి ఇక్కడ అనుకోవటమే తప్ప ఇక్కడ లేదు. కానీ ఇతర దేశాలలో అక్కడక్కడ అది ఉండటం వలనే
ఆ దేశాల్లో ఉన్నటువంటి పుట్టిన జీవులు మనుషులు అతి క్రూర స్వభావులు కాకుండా ఆ, ఆ, దై దైత్యులు దానవులు అసురులుగా ప్రవర్తించకుండా ఉండటం కోసం ఆ బుద్ధ మతం బుద్ధావతారం. అందుకనే బుద్ధ మతం ఇప్పుడు బయట రాజ్యాల్లో అంతా ఉంది, మన దేశంలో లేదు. అంటే ఇక్కడ వేదమునకు బాహ్యమైపోయింది అది, కానీ దాని పర్పస్ ఏదో ఉంది, అది కొంచెం జరిగింది అంతే. కాబట్టి దానిని మనం వ్యతిరేకించటం లేదు, ఆహ్వానించటం లేదు. వ్యతిరేకించడం అంటే మరి అప్పుడు భాగవతంలోనే చెప్పినప్పుడు ఎలా వ్యతిరేకిస్తామంటే, మరి శంకరాచార్యులు వారు వేదాంతమును మాట్లాడేటప్పుడు బౌద్ధ మతాన్ని చాలా ఖండిస్తారు. ఎందుకంటే అవి సత్యము ఏవో కొన్ని డిసిప్లిన్స్ని ఇచ్చినాయే కానీ పరమ సత్యమును చెప్పటం లేదు. వాళ్ళు ఈశ్వరుడిని ఒప్పుకోవడం లేదు, వేదములను ఒప్పుకోరు. అదే ప్రాబ్లం. అది నిజంగా మరి బుద్ధుడు చెప్పాడా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇట్లా అయినారా? దాంట్లో ఎన్నో రకాల మతాలు వచ్చినాయి. మొత్తంలో అది కొంతకాలం ఉంటుంది అట్లా. కలియుగ ప్రభావం కదండి. కలియుగం నాల మొదట ప్రారంభంలో అట్లాంటిది వచ్చింది. దానివల్ల కొన్ని మంచివే జరిగినాయి, కొన్ని చెడువు జరిగినాయి. ఇది భగవంతుడి మంచి చెడు అనేటువంటిది ఈ సృష్టిలో ఒక భాగం. కలిమిలేములు కావడి కుండలు సుఖదుఖాలు జీవితంలో ఎట్లాగో అలాగే ధర్మం అధర్మం అనేటువంటిది బాగా అర్థం చేసుకోండి. ధర్మం అధర్మం అనేటువంటిది లోకంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనం ఏదో చెప్పుకోవడానికి కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉందన్నాం. అప్పుడంటే కృతయుగంలో కొన్ని కథలు ఉన్నాయి, వింటే తెలుస్తుంది. అక్కడ కూడా ఉంటుంది. 100% అధర్మం, 100% ధర్మం అనేది ఉండదు. ఈ సృష్టి అనేటువంటిదే ద్వంద్వములతో కూడినది కాబట్టి ఆ ద్వంద్వములలో ధర్మం అధర్మం కూడా సమం. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే చాలా ఇన్డెప్త్గా వివరంగా ఉద్ధవ గీతలో భగవంతుడు చెప్తాడు. నేను ఇప్పుడు తమిళంలో మాట్లాడుతున్నాను, అది చూద్దాం మనకు అవకాశం ఉంటే. ఉద్ధవ గీత చాలా పెద్దది, 11వ స్కందంలో వస్తుంది అది. సరే, ఇలా శ్లోకాలు. తర్వాత చివర్లో చూడండి. నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే. చూడండి, ఇక్కడంతా వేదాంత విషయాలు. పురుషేష ప్రధానాయ బ్రహ్మణేనంత శక్తయే నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ ఋషికేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో అని చెప్పి మొత్తం ఇప్పుడు 30 శ్లోకాలండి. దీంట్లో ఒక పాయింట్ మధ్యలో వచ్చింది, అది ఆ శ్లోకం ఎక్కడో నేను ఏం చెప్తున్నాడంటే, ఈ మనుషుడు ఈ ఉదాహరణ భాగవతంలోనే 2 చోట్ల చెప్పబడింది. ఏమిటంటే, ఒక ఆకులతోటి కప్పివేయబడి పాచిలాగా ఉంటుంది కదా, కొన్ని మంచి కోనేరులే, మంచి నీళ్లు ఉంటాయి, కోనేరు. ఓకే, ఒక పెద్ద దిగుడు బావి అనుకోండి, లేకపోతే మంచి నీరే, కానీ పైన ఆకులు ఒక చెరువే అనుకుందాం. లేకపోతే బాగా దాహమైనటువంటి వాడు ఇక్కడ ఈ ఆకులను కొంచెం తొలగిస్తే దీంట్లో అడుగున నీళ్లు ఉన్నాయనేటువంటిది తెలుసుకోలేక దూరముగా ఎక్కడో నీళ్ళలాగా కనపడే ఎండమావుల కోసం పరిగెడుతాడుట. చూడండి, చక్కటి ఉదాహరణ. ఏమిటి దీని అర్థం? ఇక్కడే హృదయంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సరమైనటువంటి ఆకులు గడ్డి ఆ పాచినంతా తొలగించేశావంటే నిర్మలమైనటువంటి జలం అక్కడ ఉన్నట్లుగా నీ హృదయంలోనే ఆ పరమాత్ముడు నివసిస్తున్నాడు. నీ ఆత్మగా, కాన్షియస్నెస్గా, ఎరుకగా. ఇది తెలుసుకోకుండా ఈ మనిషి చూడండి, అక్కడ ఉన్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు, ఆ ఊర్లో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఆ లోకంలో ఉన్నాడని చెప్పి పరిగెడతాడు. ఇది ఎంత అజ్ఞానం! ఇదే వేదాంతముడు చెప్పేది. కానీ ఈ ఉదాహరణకి ఇది భాగవతులు 2 చోట్ల వస్తుంది. సరే, ఇలా చక్కగా అక్రూరుడు కృష్ణ పరమాత్ముని స్మరించి ధ్యానించి స్తుతించాడు. ఇంకా తర్వాత శ్రీకృష్ణుడు సాయంకాలం అయిపోయింది. సాయంకాలానికి మౌనంగా ఆ భావంతోనే అక్రూరుడు రథం నడిపించాడు.
మధురా నగరానికి వచ్చి చేరారు. ఈ గోపాలకులందరూ చిన్నగా వచ్చి వాళ్ళు ఊరు బయటనే అక్కడ వాళ్ళ బండ్లన్నిటిని ఆపి అక్కడ గుడారాలు ఏవో వేసుకొని, లేకపోతే కంసుడు ఏర్పాటు చేశాడు, ఎక్కడ అన్నీ ఉన్నారు. అప్పుడు అక్రూరుడు అడుగుతున్నాడు, రండి రండి మధుర, మా ఇంటికి రావాలి, మా ఇంటిని పావనం చేయాలి, మీరిద్దరు మా ఇంట్లో అడుగు పెట్టారంటే ధన్యమైపోతుంది, మా పితృలు అందరూ కూడా సంతోషపడతారని ఇట్లా అక్రూరుడు రిక్వెస్ట్ చేస్తే కృష్ణుడు అన్నాడు, కాదు కాదు, ఇప్పుడు మేము ఈ నగరాన్ని మొత్తం చూడాలి, ఇప్పుడు సాయంకాలం అయింది కదా, బాగా లైట్లు పెట్టి అట్లా ఉంటుంది, ఈ నగరాన్ని అంతా చూసి మేము తర్వాత రేపు మీ ఇంటికి వస్తాం అని చెప్పి తప్పకుండా మీ ఇంటికి వస్తానన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు, తర్వాత అక్రూరుడి ఇంటికి కూడా వెళతాడు కృష్ణుడు, కానీ ఇప్పుడు కాదన్నాడు. కొంచెం అక్రూరుడికి కష్టం అనిపించింది మనస్సు, అట్లా మనస్సులో అనుకుంటూ వెళ్ళాడు స్మరిస్తూ. వెళ్ళి మొదట కంసుడికి విషయాన్ని అంతా చెప్పాడు, వచ్చారు కృష్ణుడు బలరాముడు అని అంతా చెప్పన్నారు, సరే మంచిది తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఏం జరిగింది, ఈ మధుర నగరమును చూడటానికి ఈరోజు సాయంకాలానికి వచ్చారు కదా, సాయంకాలమే కొంచెం ఊరంతా తిరిగి చూద్దాం, ఎందుకంటే వాళ్ళందరికీ గోపాలకుడు కొంచెం మంది వచ్చేసారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఆ సిటీలో ఉండేటువంటి ఆటలు, వస్తువులు, పాటలు అన్నీ ఏర్పాటు చేశారు. అంత కొత్తగా వింతగా ఆనందంగా ఉంది. ఆ మధురా నగరంలో ప్రవేశించినటువంటి ఆ కృష్ణ బలరాములు వాళ్ళని జనులందరూ కూడా ఎట్లా అభినందించి, ఆహ్వానించి, ఆనందించి సంతోషపడ్డారు. ఆ తర్వాత కృష్ణుడు మొదట ఎవరిని శిక్షించాడు, ఎవరిని అనుగ్రహించాడు, ఈ విషయాలను మనం వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.